ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి నా వందనాలు. ఆమెన్. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడైనా మనము ప్రార్థన చేస్తున్నది, ఈ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మనము ఈరోజు పునరుద్ధాన దినానికి ఆదివారం దినము ప్రభు దగ్గరికి వచ్చాము. ఈ దినం ఇప్పుడు కూడా వ్యర్థం కాదు. మనం ఇచ్చే కానుక వ్యర్థం కాదు, మనం ఇచ్చే దశంభాగం వ్యర్థం కాదు. ఎప్పుడు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చచ్చిపోవచ్చేమో కానీ, నేను చచ్చిపోవచ్చేమో కానీ, నువ్వు నేను చేస్తున్నది యేసుక్రీస్తు కొరకు ఎప్పుడు కూడా అది చనిపోదు. మనం చనిపోయినా కానీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందని ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే క్రీస్తు కొరకు మీ ప్రయాసత ఎప్పుడు కూడా వ్యర్థం కాదని దేవుని వాక్యం మనకి తేటగా చెప్తున్నాడు. అందుకే ఈ లోకంలో నువ్వు పార్టీలకి ఎంత ఖర్చు పెట్టినా, పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టినా, ఫంక్షన్లకి ఎంత ఖర్చు పెట్టినా, బర్త్డేలకి ఎంత ఖర్చు పెట్టినా, స్నేహితులకి బంధువులకి ఎంత ఖర్చు పెట్టినా అది తిరిగి రాదు. కానీ ప్రభు కొరకు ఎంత ఖర్చు పెడతావో అంత తిరిగి వస్తుంది. అంత నిన్ను దేవుడు అభివృద్ధిపరిచి అంతగా దేవుడు దీవిస్తాడని వాక్యమైన దేవుడు ఈరోజు నీతో తేటగా చెబుతున్నాడు. నేను ఇందాక చెప్పాను, నువ్వు చనిపోయినా నీ ఆశీర్వాదం చనిపోదు, నీ కానుక చనిపోదు, నీ దశంభాగం చనిపోదు. నువ్వు చనిపోవచ్చేమో కానీ నువ్వు ప్రభు కొరకు ఏది ఖర్చు పెట్టినా అది చనిపోదు, అది అలాగే ఉంటుందని ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు మనందరితో చెబుతున్నాడు. అయితే ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది. ఎవరికి? ఎలీషాకి. అయితే ఎలీషా ఎవరు ఈయన? ఏలియా కంటే 2 పాళ్ళు ఆత్మను పొందుకున్న వ్యక్తి. అంటే ఏలియా లాగానే దేవుని సేవ చేశాడు. ఏలియాకి వ్యతిరేకంగా ఏమి చేయలేదు. ఏలియా లాగానే నేను చెయ్యాలి, ఏలియా మీద ఉన్న అభిషేకం కంటే నేను 2 పాళ్ళు అభిషేకం నేను పొందుకోవాలి అని తాపత్రయం కలిగి ఉన్నాడు. కానీ ఏలియాకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండలేదు. అంత తగ్గింపు, అంత భయము, అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరో? ఎలీషా. అలాగే నువ్వు కూడా సంఘంలో ఆ రీతిగా నువ్వు ఉండు. ఆ రీతిగా ఉంటే నా దేవుడు నిన్ను 2 అంతలుగా ఆశీర్వదిస్తాడు, 2 అంతలుగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. చెదిరిపోయిన నీ బిడ్డలు, చెదిరిపోయిన నీ కుటుంబం, నరకంగా ఉంటున్న నీ కుటుంబం ఒక పరలోకంగా చేసేవాడు దేవుడు తప్ప ఎవరున్నారు? ఈరోజు కార్యం చేయట్లేదు అని నువ్వు అంటున్నావు. కార్యం చేసేవాడి దగ్గర నువ్వు నిలబడుతున్నావా? నిలబడతలేదు కదా. అందుకే కార్యం చేసేవాడి దగ్గర నువ్వు ఉంటే కార్యాలు జరుగుతాయి. మనము కార్యాలు చేసేవారి దగ్గరికి రావటం లేదు, నిలబడటం లేదు. అందుకే మన ఇల్లు ఒక నరకంగా ఉంటుంది. మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండలేదు, దీవెనకరంగా ఉండలేదు. ఎప్పుడు చూసినా అప్పు అప్పు అప్పు. ఎందుకు అప్పు అవుతుంది? ఎందుకు అప్పు మీద అప్పు ఎందుకు చేస్తున్నావు? అయ్యా పరిస్థితి బాగోకే కదయ్యా అప్పు చేస్తున్నాను అంటే, నువ్వు పరిస్థితి బాగోకే అప్పు చేస్తున్నావని అది తెలుసు. అయినా కానీ అప్పు తీరతలేదు కదా. అప్పు తీరతలేదు, అప్పు మీద అప్పు చేస్తున్నావు. అప్పు కూడా తీర్చటం లేదు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ఒక అబద్ధం ఆడుతున్నావు, మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఏదో వచ్చి వీళ్ళ దగ్గర అబద్ధం ఆడుతున్నావు. ఇలాగ అబద్ధాల్లో జీవిస్తూ నా అప్పు తీరుస్తావా తీర్చవంటే, అబద్ధికుడికి జనకుడు ఎవరు? సాతానుడికి
నువ్వు ఒక కూతురు అయిపోయావు, సాతానికి ఒక కొడుకు అయిపోయావు. ఆ సాతాను వలలో నుంచి ఇప్పుడు దేవుడికి కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలంటే ఆ అబద్ధాలు విడిచిపెట్టుకుంటే నువ్వు కొడుకువు కూతురు అవుతావు. ఎవరికే? దేవుడికి. నేర్చుకో. దేవుని నమ్ముకున్న అప్పు తీరతం లేదు. దేవుని నమ్ముకున్న అప్పు మీద అప్పు చేస్తున్నావు. మాట నిలబడటం లేదు, సూప నిలబడటం లేదు. హృదయంలో చూడండి లోకాశలు తన్నుకొని వస్తున్నాయి. ఎందుకు? లోకాశలు క్రైస్తవుడు చంపుకుంటేనే కార్యాలు జరుగుతాయి కదా. అన్నుల్లాగా లోకంలో జీవిస్తావు, అన్నులలాగా ఆ ఇంటికి వెళ్తే ఆ మాట్లాడతావు, ఈ ఇంటికి వెళ్తే ఈ మాట్లాడతావు, ఎక్కడికి వెళ్తే అక్కడ మాట మాట్లాడి దేవా నన్ను దీవించమంటే ఎలాగ దేవుడు దీవిస్తాడు? దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అన్నాడా లేదా? మరి అన్న దేవుడి దగ్గర నువ్వు నిలబడుతున్నావా? నిలబడితే నీకు ఆశీర్వాదం. నిలబడితే 3 పువ్వులు 6 కాయలు అంటే డబల్ ఆశీర్వాదం. డబల్ దీవెళ్ళు దేవుడు యోబుకి ఇచ్చాడు. మరి డబల్ దీవెళ్ళు ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురు కూడా ఇచ్చాడు. అంతకంటే నీకు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన నీకు దేవుడు తండ్రి. ఇంతకంటే గొప్ప భాగ్యమే ఉంది. నిలబడవచ్చు కదా. నిలబడి నా యందు నువ్వు, నీ యందు నేను, నీకేది ఇష్టమో అప్పుడు అడుగు, నేను నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు అన్నాడు. ఈరోజు ఇల్లు నరకంగా మార్చబడుతుంది. ఇంట్లో మైదవుడికి, భర్తకి, భార్యకి తగాదాలు, గొడవలు, కొట్లాట్లు, రకరకాల కోపాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఆలోచించు. ఎందుకు నేను ఎక్కడో పడిపోతున్నాను? ఎక్కడో దేవుని గాయాలు రేపుతున్నాను? ఎక్కడో నేను దేవుడికి ఒక సుత్తి, చూడండి ఒక మేకులు తెచ్చి నా యేసయ్య నేనే సిలువేసేస్తున్నాను అంటే చూడండి యూదులు ఏం చేశారు? సుత్తు తెచ్చి, మేకులు తెచ్చి యేసయ్యను ఆ సిలువలో ఆయన మేకుల చేత ఆయన సిలువేసేసారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మాటల్లోనూ, సూపులోను, తలంపులోను మనము పడిపోయి ఆయనను మనము సిలువేస్తున్నాం. ఆ కాలంలో వాళ్ళ ద్వారా దేవుడు బాధపడ్డాడు, ఈ కాలంలో నీ ద్వారా కూడా బాధపడుతున్నాడు. ఇవన్నీ చంపుకో, శరీరాన్ని చంపుకో. మాట మీద అవునంటే అవును, కాదంటే కాదను. పాపిష్టి స్థలాలకు దూరంగా ఉండు, పాపిష్టి పోనులకు దూరంగా ఉండు. ఆ మూలకెళ్ళి మాట్లాడుకో, ఈ మూలకెళ్ళి మాట్లాడుకో. డైరెక్ట్గా చూడండి అవునంటే అవునను, కాదంటే కాదని నిలబడు. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. నా దేవుడు నీకు కళ్ళు ఇచ్చి 1 కిలోమీటర్ చూస్తున్నావే, ప్రపంచాన్ని చూస్తున్నా నా దేవుడు. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎవరు నిలబడుతున్నారో దేవుడు చూస్తాడు, ఎవరు పడిపోతున్నారో దేవుడు చూస్తారు. సంఘం అంటే ఆసక్తి కలిగి ఎవరుంటున్నారు? సంఘం అంటే భయం కలిగి ఎవరుంటున్నారు? సంఘం అంటే భక్తి కలిగి ఎవరుంటారు? అందరినీ చూచుచున్న దేవుడు నా దేవుడు. ఎంత మంచి దేవుని నమ్ముకున్నందుకు నా హృదయం పులకరిస్తుంది, నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. ఈ దినాన్ని నా దేవుని ఆరాధించే ధన్యత నాకు వచ్చింది. అంత సంతోషంతో నువ్వు ఉండాలి, అంత ఆనందంతో ఉండాలి. పరుగును తీసుకుంటూ రావాలి సమయానికి. అప్పుడు దేవుడు అయినప్పటికీ అయ్యో నా కొడుకు, అయ్యో నా కుమార్తె సమయానికి వచ్చేస్తుంది చూసావా, సమయానికంటే ముందు ఉంటున్నాడు చూసావా అని దేవుడు నిన్ను చూసి సంతోషించి, నీ ఆశను చూసి సంతోషించి, అప్పుడు నువ్వు అడగకుంటేనే నీ ఇల్లును ఆశీర్వాదకర నిలయంగా చేస్తాడు. ఇంకొక మాట చెప్పనా, ఎవరి హృదయంలో లేని సంతోషాన్ని దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నీ శరీరం అంతా బరువు, కాలైతే బరువు, మెట్లు దిగితే బరువు, అంత దూరం వెళ్తే బరువు, ఇంత దూరం వెళ్తే బరువు అంటున్నావే, ఆ బరువాన్ని నా దేవుడు తేలికగా చేసేస్తాడు. ఆమేన్. నువ్వేది చెయ్యొద్దు, దేవుని స్తుతించడం మొదలుపెట్టు.
దేవుని సన్నిధికి పరిగెత్తడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను దీవించకపోతే, దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాక్యమైన దేవుడు ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఎవరికి వచ్చింది మరణకరమైన రోగము? ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎలీషా చనిపోయాడండి. ఎలీషా చనిపోయాడు. ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషాని సమాధి చేశారు. చనిపోయిన ప్రతి వ్యక్తిని ఇంట్లో పెట్టుకుంటామా? చూడండి, విశ్వాసే కావచ్చు, గొప్ప వ్యక్తే కావచ్చు, భూమి మీద ఉన్న ధనికుడే కావచ్చు, దరిద్రుడే కావచ్చు, పేదవాడే కావచ్చు, ఐశ్వర్యవంతుడే కావచ్చు, ఎవరు కూడా చూడండి ఇంట్లో ఎవరినో కూడా పెట్టుకోము. మన చెప్పుల కన్నా మనకు స్థానం ఉంటుంది, కానీ మనకు మాత్రము ఇంట్లో స్థానం ఉండదు. మన బతుకులు అలాగున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో చక్కగా ఇటు దూవుతాం, చక్కగా అటు దూవుతాం, చక్కగా పేరల్లవులు రాస్తాం, చక్కగా పౌడర్ రాస్తాం. హల్లెలూయా. నీట్గా తల ఎటు చెరిగిపోయిందో చక్కగా సరి చేసుకుంటాం. ఇదంతా చాలా ప్రతి ఒక్కరికి, నాకు, మీకు అందరికీ, భూలోకంలో ఉన్న ప్రతి మానవుడికి ఇది మంచిదే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది? నా దేవుడు నీకు ఇచ్చాడు. ఇది నీ అందమా? హల్లెలూయా, ఆమేన్. అందాన్ని దేవుడిచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళకపోయినా దేవుడు కృపను బట్టి ఆమేన్, ఎంత ఇంట్లో బాధ ఉన్నా కానీ అద్దం దగ్గరికి వెళ్తాం. ఆమేన్. ఏడ్చి కళ్ళు ఎలాగేమైపోయినాయో, ఎర్రగున్నాయా, మామూలుగా ఉన్నాయా? ఆమేన్. దేవుడు మనకు అందమైన జుట్టునిచ్చాడు. ఇచ్చాడా లేదండి? అందమైన జుట్టు ఇచ్చాడు. ఆమేన్. పెళ్ళి కాకముందు ఎంత జుట్టు ఉండేది ఎవరికే? సిస్టర్లకే, బ్రదర్లకు కూడా. పెళ్ళైనాక ఆమేన్ జుట్టు కొంచెం తగ్గింది. లేదా తగ్గిందా, ఎక్కువైందా? తగ్గింది. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తలకిద్దాం. దువ్వుతుంటే ఆమేన్ ఒక ఆమందే, అమ్మాయి చెల్లి ఇంతకు ముందు ఇంత ఉండేది కదా నీ జుట్టు, ఇప్పుడు ఏంటి ఇంత తక్కువ అయిపోయింది అన్నది. అదిగో దాని కళ్ళు పడిపోని అన్నది. దేని కళ్ళు పడ్డాయి అంటే జుట్టును చూసినంత మాత్రం జుట్టు ఊడిపోద్దండి. జుట్టును చూసినంత మాత్రం జుట్టు ఊడిపోద్దా? ఐదవడికి ఎవరు కళ్ళు పడినా జుట్టు ఇచ్చింది ఎవరు? దేవుడు. జుట్టు ఇచ్చింది దేవుడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక ఎంట్రుకు మన దువ్వినప్పుడు ఊడిపోతే అదే స్థానంలో మరొక ఎంట్రుకు వచ్చేస్తుంది. ఆమేన్. మీరు తలకు తానం చేసి వచ్చారు, మనందరం తలకు తానం చేసినప్పుడు ఈ నీళ్లను తల తీసుకోదండి, తల తీసుకోదు. వాటర్నే దేవుడు తల తీసుకోదు, కానీ నూనెను మాత్రం తల తీసుకుంటుందండి. నూనెని తల తీసుకుంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. అయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను దర్శిస్తున్న ఈ మాటలోనికి వెళ్ళిన తర్వాత ఈ మరణకరమైన రోగం వచ్చి ఎలీషా చనిపోయి సమాధిలో చేసేసారు. సమాధి చేయబడ్డాడు. మనము ఈ కాలం మన సమాధులు ఏంటంటే గొయ్యి తీసి గోతులు పెట్టేది మన సమాధులు. అయినప్పటికీ అక్కడ సమాధులు ఎలాగుంటాయంటే ఒక చిన్న వంట రూమ్ లాంటిగానే సమాధులు ఉంటాయండి అక్కడ. ఆమేన్. అలాగే పెట్టేసి అక్కడ రాయి పెట్టేసి వచ్చేస్తారు. అయితే ఎలీషా చనిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత అక్కడ పెట్టగానే ఆమె సమాధి చేయబడగానే ఎవరైనా సరే జాయిగా మనము చేపలు తెలుసు. ఆమేన్. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ తెలుసు. ఏట్లు కూడా
ఎవరికి ఇవ్వలేని విషము, ఎవరికి లేని విషము మనలో ఉందండి. పాముకి పళ్ళల్లో విషం ఉంటుంది, తేలికి కుండంలో విషం ఉంటుంది, నరుడికి నిలువెల్ల విషము కలిగిన వాడు నరుడు ఒక్కడే. ఎంత డేంజర్ చూడండి. ఆమేన్. హృదయం మోసకరము, అది ఘోరమైన వ్యాధి అని వాక్యమే దేవుడు చెబుతున్నాడు. అందుకే మీరు జాగ్రత్త ఆలకిద్దాం. కోళ్ళు మేపుకున్న వాళ్ళు చూశాను, కోళ్ళు చచ్చిపోయినాక ఈ వాసన వెంటనే రావు, చేపలు చచ్చిపోయినాక వెంటనే వాసన రాదు. కానీ మనిషి చచ్చిపోయిన వెంటనే వాసన వచ్చేస్తుందండి. మనిషి చచ్చిపోయిన వెంటనే వాసన వచ్చేస్తుంది. ఒక వ్యక్తి 5 చచ్చిపోయాడు, చచ్చిపోయిన ఆ రోజు చచ్చిపోయాడు, మళ్ళా రోజు ఇంచుమించు 5 గంటలకల్లా సమాధి చేయటానికి ఇతన్ని మోసుకొని వెళ్తున్నారండి. మోసుకొని వెళ్తుంటే 5కి ఎవ్వరూ లేరు, సంఘస్థులే మోసుకొని వెళ్తున్నారు. పాస్టర్ గారు మోస్తున్నారు ఆ శవాన్ని, సంఘస్థులు మోస్తున్నారు. పాస్టర్ గారు ఎదురుండి మోస్తున్నారు, అటుపక్క ఇటుపక్క నలుగురు మోస్తారు కదా. అయితేప్పటికీ ఆ మనుషులోంచి దుర్వాసన వచ్చేస్తుందంట, దుర్వాసన వచ్చేస్తుంది. అప్పుడు అనుకున్నాడంట దైవజనుడు, దేవుని వాక్యము చాలా కరెక్టు, అది నెరవేర్చబడుతుంది. అందుకే పాముకి పళ్ళల్లో విషం ఉంటుంది, చూడండి తేలికి కొండంలో విషం ఉంటుంది, నరుడికి నిలువెల్లా విషమే. అయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుందంటండి. వెంటనే వాసన వచ్చేది ఒక నరుడే, వెంటనే చచ్చిపోయిన వెంటనే వాసన వచ్చేస్తుంది. అందుకే మీరు ఎవరన్నా చూడండి, చచ్చిపోయిన వెంటనే ఐస్ బాక్స్ తండి అని ఐస్లో పెట్టేస్తాడు. నువ్వైనా నేనన్నా మొదట ఆ మెయిన్ కొంచెం లేట్ అయిందంటే ఐస్ బాక్స్, ఎందుకు వాసన వచ్చేస్తుంది. నేనెందుకు ఈరోజు ప్రభు నాతో చెప్తున్నానంటే, అలాంటి దుర్వాసనతో ఉన్న మనము దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, నిన్ను సువాసనగా మార్చాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు మనల్ని ప్రేమించరండి. డబ్బుంటే ప్రేమిస్తారు, అందముంటే ప్రేమిస్తారు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తారు. నీ అవసరం ఉంటే అబ్బా ఎంత నవ్వుతావంటే దొంగ నవ్వుతావు. హల్లెలూయా. అంటే ఇది నిజమైన నవ్వా కాదు, అబ్బా అవసరానికే నవ్వు, అవసరానికే అబ్బా తీపి మాటలు, ఎంత అవసరానికే అయితే నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ చచ్చిపోతే యథార్థంగా ఉంటే నా దేవుడు ఈ రోజు నుంచి నిన్ను దేవుడు దీవిస్తాడు. మన అన్యులాగా ఉండకూడదు. అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకపోతే ఇంకొక రకంగా అస్సలు వద్దు. అది క్రైస్తవుడికి తాగదు. నువ్వు పరలోకం కూడా చేరవు. రోజు బ్రతుకుతున్నావు, బ్రతుకునిచ్చేవాడికి ఆయుసు పెంచుతున్న వాడి కొరకు బ్రతుకు. నీ జీవితం 3 పూలు 6 కాయలుగా మార్చబడుతుంది. అంతేకాని పుల్లును చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రంగుల వలయాల్లో దూకేస్తాను, రంగుల వలయంలో పడిపోతాను, రంగుల జీవితము నువ్వు చెయ్యకు. ఇది పాపిష్టి లోకము. ఏ టయానికి ఏ స్త్రీ వలలో పడిపోతావో, ఏ పురుషుడు వలలో పడిపోతావో తెలీదు. అది నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. అందుకే జాగ్రత్త కలిగి ఉండు. ప్రభుకి నీ హృదయాన్ని ఇయ్యి, ప్రభు సన్నిధిలో భయపడు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరి దగ్గర కూడా అబద్ధం అనేది ఉండొద్దు. అవునంటే అవునను, కాదంటే కాదన్ను. దేవుడు నిన్నందరికంటే పైకి హెచ్చేస్తాడు. అవకాశాన్ని బట్టి నువ్వు మారిపోవద్దు, ఈ లోకంలో నువ్వు మారొద్దు. కానీ దేవుని కొరకు రోజు నీ పాత జీవితం అంతా విడిచిపెట్టుకొని నూతన జీవితం, నూతన అభిషేకం, నూతన ఆశీర్వాదం, నూతన దీవెన, నూతన కృప, నూతనంగా రోజు ఇదిగో ప్రభువుకి దగ్గర అవ్వటానికి, ఉపవాసం ఉండటానికి, ప్రార్థన చేయటానికి నువ్వు నిలబడు. నా దేవుడు నిన్ను రోజు దీవిస్తానే ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఎలీషా చచ్చిపోయి ఎన్నాళ్ళయింది? సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం అయింది. సంవత్సరానికి ఇప్పుడు ఏమి ఉండదు, శరీరం ఏమీ ఉండదు, అందమైన శరీరం. ఆమేన్. ఒక్కసారి మళ్ళీ ముస్తాబుగా చేస్తారు.
పెళ్ళిలో ముస్తాబు చేస్తారు, రెండోది చచ్చిపోయినప్పుడు చక్కగా ముస్తాబు చేస్తారు. ఇంకా తర్వాత మన పేరాన్ లెవెల్ రాసిన వాళ్ళు ఉండరండి, పౌడర్ రాసిన వాళ్ళు ఉండరు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, ఎవరైనా భర్తనన్నా భార్యనన్నా బ్రతుకున్నప్పుడు బాగా చూసుకో, తల్లిదండ్రులు కూడా బ్రతుకున్నప్పుడే చక్కగా చూసుకో. చచ్చిపోయినాక చూసుకుంటాను అనొద్దు. ఆమేన్. ఇల్లు పరలోకంలాగా ఉండాలి, ఇల్లు నరకంగా ఉండొద్దు. ఇంకొక మాట చెప్పనా, ఏ నిజమైన తండ్రి తన బిడ్డలు బ్రతుకున్నప్పుడు ఆస్తిని సమకూరుస్తాడండి. అవునా కదా? జ్ఞానం కలిగిన తండ్రి, బుద్ధి కలిగిన తండ్రి, మంచి తండ్రి తన పిల్లలకు ఆస్తిని సమకూర్చి చచ్చిపోతాడు. అప్పులు చేసి చచ్చిపోకూడదు, అప్పులు చేసి చనిపోకూడదు. అలాగ మనం ఉండాలి. అలాంటి మంచి తండ్రులుగా మనం ఉండాలి. మనం ప్రభు సన్నిధిలో నిలబడితే మన తండ్రి మనకు బోళ్ళంత ఆస్తిస్తాడు. ఈ లోకంలో అడ్డగోలుగా సంపాదించేస్తానంటావు ఎందుకు? అడ్డగోలుగా తిరిగేస్తానంటావు ఎందుకు? అడ్డగోలుగా తిరిగితే అడ్డగోలుగానే ఆయన అడ్డంగా నిన్ను హాస్పిటల్లో పెట్టేస్తాట. అడ్డంగా నువ్వు సంపాదించొద్దు, మనకు అడ్డంగా సంపాదించకూడదు. అడ్డంగా సంపాదించేసాడు జక్కయ్య, సంపాదించేస్తే 4 అంతలు ఇచ్చేవాల్సి వచ్చేసింది అందరికీ. ఇచ్చేసాడు లేదా? అలాగే మనము కూడా అడ్డంగా సంపాదించొద్దు. యేసు నామంలో మంచి బుద్ధి ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, చేతులు పనిచేయడానికి శక్తి ఇచ్చాడు, నడుం పనిచేయడానికి శక్తి ఇచ్చాడు, అవయవాల్లో మూలుగుల్లో కండరాలు, దేవుని శక్తి ఇంకా ఆరోగ్యంగానే ఉంచేశాడు మనకే. కష్టపడు, సోమరులుగా ఉండొద్దు. దేవుని సన్నిధి అంటే ఆసక్తితో సోమరుగా ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు. దేవుడు బోళ్ళంత ఆస్తి నీకు దేవుడు ఇస్తాడు. అబ్రహం కోలేదా? బోళ్ళంత ఆస్తి ఇచ్చాడు. యోబుకు బోళ్ళంత ఆస్తి ఇచ్చాడు. దావీదుకు బోళ్ళంత ఆస్తి ఇచ్చాడు. ఇస్సాకుకైతే ఆ దేశంలో అందరికంటే రాజు కంటే గొప్ప బోళ్ళంత ఆస్తి ఇచ్చేసాడు. నీకెందుకు కూడా? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకో, నైగో ప్రార్థన చేయటం నేర్చుకో. అన్ని విషయాల్లో నువ్వు నిలబడితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా దీవించేవాడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. అయితే చనిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత 5వకు ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. ఒక వ్యక్తి, ఎలీషా చనిపోయి సంవత్సరం అయింది, సమాధిలో పెట్టేశారు. అయితే ఇజ్రాయిల్లో చూడండి, ఒక వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం జరిగిందంటే, ఆ చచ్చిన వ్యక్తిని మోసుకుంటూ వస్తున్నారు. చచ్చిన వ్యక్తి మోసుకుంటూ వస్తుంటే, ఆ మోసుకుంటూ వస్తున్న సమయంలో అటు నుండి ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఉంటున్న వాళ్ళు మోయాబులు. చూడండి, వ్యతిరేకంగా ఉంటున్నారు మోయాబులు. అటు చూడండి, ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి రావటానికి సిద్ధం కలిగి సైన్యం వస్తుంది. అది చూసి ఈ చవాను మోసుకెళ్తున్న వేలో భయపడిపోయి ఏం జరిగిందంటే, ఎలీషా సమాధిలోకి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారండి. సమాధిలో పడేసి వీళ్ళు పారిపోయారు. ఎలీషా చచ్చిపోయి శరీరం లేదు, ఏమీ లేదు, అస్థి పంజరం మిగిలింది, ఎముకలు మిగిలినవి, ఆ మెయిన్ ఇంకేమీ కూడా లేదు. ఎలీషా బ్రతుకున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేపాడండి. ఎలీషా బ్రతుకున్నప్పుడు యేసు నామంలో, దేవుని నామంలో ఎలీషా అనేక అద్భుతాలు చేశాడు. ఇప్పుడు చచ్చిపోయి సంవత్సరం అయింది కదా. అయితే చచ్చిపోయి సంవత్సరం అయిన తర్వాత చర్మం ఏమీ లేదు, అస్థి పంజరం ఒకటి ఉంది. అయితే చచ్చిపోయిన ఈ వ్యక్తిని మోయాబులకి భయపడి ఆ శవాన్ని తీసుకొచ్చేసి అక్కడ పడేసి ఇలా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడు శవము చూడండి ఎలీషా ఎముకలకు ఎప్పుడు తగిలిందో అభిషేకం చచ్చిపోయినోడి మీదకి వచ్చేసిందండి. ఎలీషా చచ్చిపోయాడు కానీ ఎలీషా అభిషేకం చావలేదు. ఎలీషా చచ్చిపోయి సంవత్సరం అయింది, సమాధిలో పెట్టబడింది, మాంసం ఏమీ లేదు. ఇప్పుడు అస్థి పంజరం ఒకటి మిగిలింది. అస్థి పంజరం మిగిలితే అస్థి పంజరానికి ఈ ఎముకలకు అభిషేకం అలాగ నిలబడ్డది.
ఈ అభిషేకము ఎముకలకి అలాగే ఉన్నది. ఎలీషా చచ్చిపోయాడు కానీ అభిషేకం మాత్రం చావలేదు. ఈ ఎముకలు ఎప్పుడు తగిలిందో ఆ చచ్చిపోయిన వాడుని ఎక్కడ ఈ ఎలీషా మీద పడేసి ఏమన్నా వెళ్ళిపోయారు. ఎలీషా ఎముకలు తాకగానే ఈ చచ్చిపోయినోడు లేచాడండి. చచ్చిపోయినోడు లేచాడు. ఇప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ ఎముకల మీదే అంత ఆశీర్వాదం ఉంటే నీ ప్రార్థన మీద ఎంత ఆశీర్వాదం ఉంటుంది, నీ ఉపవాసం మీద ఎంత ఆశీర్వాదం ఉంటుంది, నీ తర్వాత నీ బిడ్డల మీద ఎంత ఆశీర్వాదం ఉంటుంది. అందుకే క్రీస్తునందు మీరు పడుతున్న ఈ ప్రయాస అస్సలు వ్యర్థం కాదు. అందుకే ఉపవాసం ఉండండి, కన్నీళ్లు కార్చండి, ప్రభు సన్నిధిలో నిలబడండి. దేవుడు పెంట కుప్ప మీద ఉన్న వారిని సైతం నేను పైకి లేపుతాను. నమ్మకస్తులను దేవుడు వెతుకుతున్నాడు, సంఘంలో నమ్మకస్తుల్ని. అందుకే కానీ అయితే నటించొద్దు, లోకంలో పడిపోవద్దు. లోక పాపానికి ఎంత దూరంగా ఉంటావో, లోకస్తులకు ఎంత దూరంగా ఉంటావో, నువ్వు లోకానికి ఎంత దూరంగా ఉంటావో నీ ఇంట్లో అంతగా కార్యాలు జరుగుతాయి. నా ఇంట్లో కార్యాలు జరుగుతులేదు నువ్వు అంటే అది నువ్వేదో ఒక పొరపాటులో పడిపోతున్నావు, ఏదో మాటలో, సూపులో, తలంపులో, నడకలో, ఆలోచనలో పడిపోతున్నావు. నువ్వు సరిచేసుకో. దేవుడు ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. అప్పుడు నిన్ను బహుగా దేవుడు దీవిస్తాడని వాక్యమై ఉన్న దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. అందుకే దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద నువ్వు ఆనుకో. దేవుడు కృప నిండుగా మెండుగా నువ్వు ఉంటుంది. అందుకే నువ్వు ఉండగానే నీ బిడ్డల్ని నువ్వు దేవుని తట్టు తిప్పు. బిడ్డలు ఎప్పుడు కూడా నిన్న పోయిన వారం ఏంటండి, నోహావు తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనోడా, చాలా బుద్ధి ఉంది, చాలా జ్ఞానం కలిగి ఉంది. మనం కూడా ఇది ముఖ్యం కాదు, ఈ డ్యూటీ ముఖ్యం కాదు, ఈ ఆఫీస్ ముఖ్యం కాదు, దేవుడు లేకుంటే ఏంటి ఇది అని తల్లిగా తండ్రిగా గర్దించి పిల్లలు. అందుకే నువ్వు గర్దిస్తే దేవుడు రేపొద్దున నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలు దేవుడు మందిరానికి రాకుంటే ఏది చేద్దామన్నా అది ఆశీర్వాదకరంగా ఉండదండి. అందుకే మనం బతుకుండగానే, మనం ఉంటుండగానే వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి. మనం ఉంటుండగానే వాళ్ళని సంఘంలో స్థిరపరచాలి. మనం ఉంటుండగానే వాళ్ళు దేవుడి తట్టు తిప్పాలి. అలా దేవుడి తట్టు తిప్పితే నువ్వు ఎంత చదివించినా, ఎంత మంచి ఉద్యోగాలు ఇచ్చినా అది ఆశీర్వాదం కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధికి నీ పిల్లలు నిలబెడితే అది దేవుడు వారిని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. యోబు చేతి పనిని దేవుడు దీవిస్తానన్నాడు. ఎప్పుడు దీవిస్తానన్నాడు? దేవుళ్ళో నిలబడినప్పుడు మనల్ని దేవుడు దీవిస్తానన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులని 128 దావీదు కీర్తనలో దేవుడు ఏ రీతిగా చెప్పాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే మన కష్టపడిన కష్టాన్ని నా దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. ఇప్పుడు మనల్ని దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించాలంటే మన పిల్లల్ని మనం ఎవరి తట్టు తిప్పాలి? దేవుడి తట్టు తిప్పితే వారికి మంచి ఆరోగ్యము, మంచి ఆశీర్వాదము, ఉన్నతమైన స్థానంలో వారిని దేవుడు నిలబెడతారు. మనం ఈ లోకంలో వీళ్ళ వైపు వాళ్ళ వైపు చూడొద్దు. మనం ఉండాలి, మన కుటుంబం ఉండాలి. మనం ఉన్నంత ఆనంద సంతోషము భూలోకంలో ఎవరు కూడా ఉండరు. అటు సంతోషం మన దేవుడు మనకిస్తాడు, అటు ఆశీర్వాదం మన దేవుడు మనకిస్తాడు, అటు కృప మనకి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్త ఆలకిద్దాం. అభిషేకము ఎలీషా మీద ఉన్న అభిషేకము, ఆ ఎలీషా చచ్చిపోయినా కానీ అభిషేకము చావలేదు. ఇప్పుడు నువ్వు నేను మనందరం చచ్చిపోతాము. కానీ మనము ప్రభు కొరకు ఏమిస్తున్నామో, ఏమి సమర్పిస్తున్నామో అదంతా దేవుడి దగ్గర ఉన్నది. అదంతా దేవుడు నీకు ఆశీర్వదించి ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆమె ఎలీషా ద్వారా ఇతరికి చూడండి, ఎలీషా ద్వారా ఒక వ్యక్తి, చచ్చిపోయిన వ్యక్తి బ్రతికాడు. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తారండి.
ఆమేన్. ఎలీషా ద్వారా ఒక వ్యక్తి బ్రతికాడు. ఇప్పుడు ఎలీషా ఎవరి దగ్గర ఉన్నాడో? దేవుడి దగ్గర ఉన్నాడు. ఆమేన్. మరి ఈ వ్యక్తి దేవుడి దగ్గర ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలీదు, ఎవరో చచ్చిపోయినోడు. ఆమేన్. నేను అంటాను, నీ ద్వారా ఇతరులు ఆరిపోవద్దు, నీ ద్వారా ఇతరుల ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. నీ ద్వారా చరిరీతిగా చచ్చిపోయిన వాళ్ళు బ్రతకాలి. ఎలీషా ద్వారా చరిరీతిగా చచ్చిపోయిన వ్యక్తి, ఎలీషా బతుకున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, ఆ బతుకున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేపాడు. చూడండి, ఇప్పుడు చచ్చిపోయినాక కూడా అతను అనేక మందిని చూడండి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికేస్తున్నాడు. అంటే దీనికి ఆత్మీయ అర్థం ఏంటి? ఆత్మీయంగా ఎప్పుడు చూసినా ఆరిపోయేవారుగా చచ్చిపోయిన వాడుగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు చూసినా నువ్వు ఆత్మీయుడిగా బ్రతకాలి. నీ ద్వారా వెలుగుతుండాలి, నీ ద్వారా మండుతుండాలి, నీ ద్వారా ప్రకాశిస్తుండాలి. అందుకే నువ్వు ఉన్నప్పుడే నీ భర్త మండాలి, నువ్వు ఉన్నప్పుడే నీ భార్య మండాలి, నువ్వు ఉన్నప్పుడే నీ కుటుంబం మండాలి. ఆ రీతిగా మండుతుంటే నీ ద్వారా నీ బిడ్డలు బహుగా ఆశీర్వదించబడతారు. ఈ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. ఏమన్నా రండి ప్రార్థనకి వెళ్దాం, ఏమన్నా కానీ రండి ప్రార్థనకి వెళ్దామని భార్యకి పిల్లలకి చెప్పుకో. ఒకరోజు నీ ఆసక్తిని చూసి దేవుడే వారి హృదయాలు తాకుతాడు. నువ్వు నోరు ఇప్పకపోతే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? నువ్వు నోరు తెరువు అని దేవుడు చెప్పాడు. నేను కార్యం చేస్తానని ఆయన చెప్పాడు. నువ్వు నోరు తెరవకుండా మౌనంగా ఉండి మన పిల్లలు పట్టించుకోకపోతే పిల్లలు ఎలా బాగవుతారు చెప్పండి? ఇలాగ మనతో బుద్ధి చెప్పేవాళ్ళు మన బంధువులు ఉన్నారా, మన స్నేహితులు ఉన్నారా? ఒకసారి మన భర్తే పట్టించుకోడే, ఒకసారి మన భార్య పట్టించుకోదే, ఒకసారి మన పిల్లలు మనమే పట్టించుకోమే. కానీ మన దేవుడు ఎంత ప్రేమ కలిగినోడో చూడండి. మనల్ని పట్టించుకుంటున్నాడు, మన కుటుంబాన్ని మన పిల్లల్ని పట్టించుకొని మనము త్రోవ తప్పిపోతుంటే సరిచేసి మన పిల్లలను కూడా త్రోవలో నిలబెడుతున్న మంచి దేవుడు ఎవరో. ఇలాంటి మంచి దేవుడు కలిగి మంచి దేవుణ్ణి సంఘంలో దేవుడు మనం నిలబెట్టాడంటే ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. ఈ ధన్యతను మనం ఎవ్వరు కూడా పోగొట్టుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఇటు మాటల మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన, కల్మొద్దాం, తల్ల వంచుదాం. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు మాట్లాడవయ్యా. జీవము కలిగిన మాటలు మా ముందు పెట్టావు.